హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి తర్వాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. అందరూ సుగ్రీవుని నిందించారు, వాలిని ప్రశంసించారు. తటస్థులైన ప్రజలు ఇలా మారతారు. ఎలా మారతారో, ఎంతసేపు ఉంటారో తెలియదు. అందరూ అంగదునితో సహా ప్రయోపవేశానికి సంసిద్ధులయ్యారు. ఆచమనం చేశారు. తూర్పు ముఖంగా కూర్చున్నారు. దక్షిణాగ్రగంగా దర్భలు పరుచుకొని సముద్ర తీరంలో కూర్చున్నారు. అలా కూర్చుని శ్రీరామ వనవాసం, దశరథ మరణం, జనస్థానవధ, సీతాపహరణం, జటాయువధ ఇలా అన్ని విషయాలు చెప్పుకుంటున్నారు. ఆ సమయంలో చిరంజీవి జటాయు సోదరుడు మహాపౌరుషం కలవాడు అయిన సంపాతి అనే పక్షిరాజు ఆ పర్వత గుహలోంచి బయటకు వచ్చాడు. కూర్చున్న వానరులను చూశాడు. చాలా సంతోషించాడు. విధి విధానం చిత్రంగా ఉంటుంది. చాలా కాలానికి నాకు భోజనం దొరికింది. ఒక్కొక్కళ్లను చంపి వీళ్ళని తింటూ ఉంటాను అనుకున్నాడు. ఆ మాటను పైకే అన్నాడు. తమను తినాలనుకుంటున్న పక్షిని అంగదుడు చూశాడు. కంగారు పడ్డాడు. ఆంజనేయ స్వామి దగ్గరకు వచ్చాడు. చూడు, సీతాన్వేషరూపవ్యాద్యంగా యమధర్మరాజు ఇలా సాక్షాత్కరించాడు. ఇక రామకార్యము లేదు, రాజు మాట లేదు. వైదేహీ ప్రియం కోసం జటాయు మరణించాడు. తిర్యగ్యోనులన్నీ ఇలా మరణిస్తున్నాయి. శ్రీరామ కార్యంలో అలసి జీవితాన్ని విడిచిపెడుతున్నాం. అడవులన్నీ వెతికినా సీత జాడ లేదు. సుఖంగా ఉన్న గృధరాజు రావణునిచే చంపబడ్డాడు అంటూ ఒక్కసారి శ్రీరామ వనవాస వృత్తాంతం వరకు అంతా అన్నాడు. ఇదంతా కైకేయి వరదాన వికృతి. ఆ మహాతల్లి వలన ఇంతమందికి మరణం సన్నిధమైంది అని ఒక విసుగుతో ఇలా చెబుతున్నాడు. ఇదంతా సంపాతి వింటున్నాడు. ఎవడురా అలాంటి మాటతో ఘోషిస్తున్నాడు? నా ప్రాణాలతో సమానుడైన నా సోదరుడు జటాయు వధను గురించి నా మనస్సు కంపించేటట్లు మాట్లాడుతున్నాడు. ఆ రాక్షసునికి మా గృధరాజుకు జనస్థానంలో యుద్ధం ఎందుకు జరిగింది? చాలా కాలానికి నా తమ్ముని మాట విన్నాను. సూర్యకిరణాల వలన రెక్కలు దగ్ధమయ్యాయి. మీ దగ్గరకు రాలేను. పర్వతం నుండి నన్ను దింపండి అని అడిగితే వానరులు దయతో సంపాదన దింపారు. అలా పర్వతం నుండి దిగిన తరువాత ఆ పక్షికి అంగదుడు స్వీయ వృత్తాంతం నుండి సీతాపహరణ వృత్తాంతం వరకు అంతా చెప్పాడు. చెప్పి ఇలా సీతాన్వేషణ చేస్తూనే ఉన్నాం. కానీ రాత్రి సూర్యకాంతి దుర్లభమైనట్లు సీతను పొందలేకపోయాం. ఆ మయుని మాయాభిలంలో చేరి 1 మాసం సమయాన్ని పోగొట్టుకున్నాం. మా సుగ్రీవుని మాటను బట్టి మేమందరం భయక్రాంతులమయ్యాం. సుగ్రీవ కోపం, శ్రీరామ కోపం మా జీవితాన్ని అంతం చేస్తాయి. ఇలా అంగదుడు దుఃఖిస్తుంటే సంపాతి సోదరమరణ రూప దుఃఖాన్ని పొంది మాట్లాడుతోంది. ఓ వానరులారా, జటాయువు నా సోదరుడు, ముసలిదాన్ని, రెక్కలు లేని దాన్ని. అందుకనే సోదర మరణాన్ని విని నా సోదర వైర విమోక్షం కలిగించడానికి శక్తి లేనిదాన్నని సూర్యరశ్ముల చేత ఇబ్బంది పడుతున్న మా తమ్ముడిని చూసి నేను ప్రేమతో వాడిపై నా 2 రెక్కలను కప్పాను. అప్పుడు నా రెక్కలు మాడిపోయాయి. నేను వింధ్య పర్వతంపై పడ్డాను. నా తమ్ముని విషయం నాకు తెలియరాలేదు. జటాయు మరణం గురించి మీరు నాకు చెప్పారు. రావణ నిలయాన్ని మీకు చెబుతాను. అదీర్ఘదర్శనుడు అంటే రాగల అనర్థాన్ని చూడలేని రావణుడు దగ్గరలోనే దూరంలోనో ఎక్కడో ఉన్నాడో చెబుతాను అని చెబుతూ ఉంటే వానరులందరికీ చాలా సంతోషం కలిగింది. వానరులారా, రెక్కలు తగలబడటం వలన నేను హీనవీర్యుడను కనుక వాజ్ఞాత్ర సహాయం చేతను నేను చాలా విషయాలను ఎరుగుదును. పాతాళాది లోకాలన్నిటినీ ఎరుగుదును. ఊర్ధ్వలోకాలను ఎరుగుదును. దేవాసుర సంగ్రామాన్ని ఎరుగుదును. అమృత మదనాన్ని ఎరుగుదును. శ్రీరామ కార్యం నా ప్రథమ కర్తవ్యం. ముసలితనం నా తేజస్సును హరించింది. నా ప్రాణస్థానాలు శిథిలమయ్యాయి. కానీ యవనవతి, రూపసంపన్నవతి, ఆభరణభూషిత అయిన ఒక యువతి రావణునిచే అపహరించబడటం నేను చూశాను. వాడు విశ్రావసు కుమారుడు, సాక్షాత్తు కుబేరుని సోదరుడు. లంకలో ఉంటున్నాడు. వాడి పేరు రావణుడు. ఇక్కడికి శతయోజన దూరంలో సముద్రంలో ఆ ద్వీపం విశ్వకర్మ చేత నిర్మింపబడింది. సీతను అక్కడే దాచాడు. ఆ దక్షిణ తీరాన్ని పొందితే అక్కడ మీరు రావణ్ణి చూడగలరు.
నేను దివ్యజ్ఞానం చేత చూస్తున్నాను. భూమికి దగ్గరగా తిరిగే పక్షులు కూలింగాలు అంటే పిచుకలు వంటివి. అవి కేవలం ధాన్యజీవులు. ఆ పై స్థాయిలో తిరిగేవి బలిబుక్కులు అంటే కాకులు. అవి వృక్షఫలాసనములు. ఆపై తృతీయ స్థానంలో తిరిగేవి భాస క్రౌంచ కురువాదులు అంటే కొంగజాతులు మొదలైనవి. ఆపై చతుర్థగతిలో తిరిగేవి. ఆ పైన పంచమ స్థాయిలో తిరిగేవి శ్యేన్యములు అంటే డేగలు, కృతాలు అంటే గ్రద్దలు. ఆపై షష్ఠీ స్థాయిలో తిరిగేవి బలివీర్యాదులు కలవి, రూప సౌందర్యాదులు కలవి అయిన హంసలు. ఆపై సప్తమ స్థాయిలో తిరిగేవి వైనతేయగతులు. మేము వైనతేయ సంతానాలము. నేను ఇక్కడే ఉండే సువర్ణమయము దివ్యము అయిన నేత్రాలతో సీతారాములను చూడగలను. వానరులారా, మేము నిత్యము ఆహార సంపాదన కోసం 200 యోజనాల పైనే ఎగురుతూ ఉంటాం. సహజంగానే మా భక్ష్య గ్రహణ వృత్తి ఉందే, అది దూరంగానే ఉంటుంది. దూరం నుండి చూసే తెచ్చుకుంటాం. పాదమూలంలో ఉండే వాటిని తిని జీవించే వృత్తి కుక్కుటాదులది. వీటికి అంతగా భేదం ఉంది. వానరులారా, ఆ రాక్షసుని సీతాపహరణ కర్మ చాలా నింద్యమైనది. నా సోదరుని వైరానికి నేను ప్రతీకారం చెయ్యాలి. ప్రస్తుతం నన్ను సముద్రం దగ్గరకు తీసుకుని వెళ్ళండి. నా తమ్ముడు స్వర్గలోకగతుడు కావడానికి నీళ్లు విడిచిపెడతాను అని అడిగితే సంపాదిని వానరులు సంతోషంతో సముద్ర తీరానికి చేర్చారు. జటాయువును శ్రీరామచంద్రుడే ఉత్తమ లోకాలకు పంపించాడు. అయినా సోదరుని విషయంలో ఇది సాంపతి బాధ్యత, ఇది కృతజ్ఞత. ఆ తరువాత జాంబవంతుడు సంపాతిని చూసి, సీత ఎక్కడుంది, ఎవడు అపహరించాడు, ఎవడు రామవ్రజ బాణవేగాన్ని లక్ష్మణ పరాక్రమాన్ని ఆలోచించకుండా ఈ పని చేశాడు చెప్పవలసిందని అడిగితే సంపాతి చెబుతున్నది, నేను చాలా కాలం నుండి ఈ గిరిదుర్గంపై క్షీణ పరాక్రముడనై ఉంటున్నాను. నా కొడుకు సుపాస్యుడు నాకు యథాకాలంగా ఆహారాన్ని తీసుకొని వచ్చి పోషిస్తూ ఉంటాడు. గంధర్వులకు కామం ఎక్కువ, సర్పాలకు కోపం ఎక్కువ, మృగాలకు భయం ఎక్కువ, మాకు ఆకలి ఎక్కువ. అందుకని మావాడు ఆహారానికి వెళ్ళి సాయంకాలం వేళ తిరిగి వస్తుండగా రావణుడు సీతను అపహరించుకొని వెళ్ళటం చూశాడు. నాతో చెప్పాడు, ఎవడో సూర్యోదయప్రభ వంటి స్త్రీని అపహరించుకొని పోతున్నాడు. ఆవిడ ఆభరణాలను జారుస్తూ జుట్టు విడిపోయి రామ లక్ష్మణుల పేరుతో ఆక్రోశిస్తోంది అని చెప్పాడు. నేనది విన్నాను, కానీ అపక్షుడును అంటే రెక్కలు లేనివాడను. అందుకని పరాక్రమ ప్రదర్శనం మీదకు బుద్ధి పోలేదు. ఇప్పుడు వాగ్బుద్ధులతో మీకు ప్రియాన్ని చేస్తాను. ఇది దాశరథి కార్యం కనుక ఏ విధమైన సంశయమూ లేదు. రావణుడు తేజోబలవంతుడు, కానీ మీ వంటి సమర్థులకు వాణ్ణి జయించడం ఏమాత్రం దుష్కరం కాదు. అందుకని ఇంకా ఈ కాల విలంబనాన్ని కట్టిపెట్టండి. నిశ్చయమైన బుద్ధిని కలిగి ఉండండి. మీ వంటి బుద్ధిమంతులు తలపెట్టిన కార్యం విఘ్నం ఉండదు అని వానరులకు సంపాతి ప్రచోదనం కల్పించాడు. ఆ తరువాత సముద్రంలో స్నానం చేసి గిరిదుర్గంపై ఆసీనుడై ఉన్నాడు. అప్పుడు అంగదుడు వానరులతో ఆ సంపాతిని పరివేష్టించి కూర్చున్నాడు. ఆ సందర్భంలో సంపాతికి సర్వశరీరం ఎందుకో హర్షం సంజయనితమైంది. ఆ ఆనందంలో అంటున్నది, ఏకాగ్రచిత్తులైన నేను చెప్పేది వినండి. నేనెరిగిన రీతిగా మైథిలి తత్వాన్ని సంకీర్తనం చేస్తానన్నది. సరే, అప్పుడు సూర్యకిరణ పరితాపం చేత నిర్దగ్ధుడనై పడిపోయాను కదా. అలా పడిపోయి 6 రాత్రులు వివసుడనై ఏమీ ఎరుగకున్నాను. 6 రాత్రుల తరువాత తెలివి వచ్చింది. అన్ని దిక్కులను చూశాను, కానీ ఏమీ గుర్తుపట్టలేకపోతున్నాను. కానీ సాగరాన్ని, పర్వతాలను, నదులను, సరస్సులను, వనాలను అన్నింటినీ ఒకేసారి బుద్ధితో సమీక్షించాను, అంటే బాగా చూశాను. ఆ తర్వాత సంతోషంతో తిరిగే పక్షిగణ కీర్ణమైన కందారాంతరాలను చూసి ఇది వింధ్య అని అనుకున్నాను. ఇక్కడ సురపూజితమైన పుణ్యవంతమైన ఆశ్రమం ఒకటి ఉండేది. దాని యందు నిశాకరుడు అని ఉగ్ర తపస్వి అయిన మహర్షి ఉండేవాడు. ఆ నిశాకర మహర్షి స్వర్గగతుడు. తిరిగి వచ్చే వరకు ఆయన లేకుండగా అక్కడ ధర్మజ్ఞులతో కలిసి నేను 8000 సంవత్సరాలు ఉన్నాను. ఆ తరువాత ఆయన వింధ్యకు వచ్చిన తరువాత నేను ఆయన దర్శనం చేశాను.
కృతాభిషక్తుడు ఉత్తరముఖుడైన అగ్నితేజస్సుతో నాకు చాలా దగ్గరగా ఉన్న ఆ మహర్షి దర్శనం చేశాను. ఆయన చుట్టూ చమర మృగాలు, వ్యాఘ్రాలు, సింహాలు, నాగాలు, సరీసృపాలు పరివేష్టించి ఉన్నాయి. అలా చూస్తే ప్రాణి జాతంతో పరివేష్టించిన బ్రహ్మదేవునిలా ఉన్నాడాయన. నన్ను ఆయన చూసి సంతోషించారు. వెంటనే లేచి ఆశ్రమంలోకి వెళ్ళారు. మళ్ళీ ఒక ముహూర్త కాలంలో వచ్చి కూర్చున్నారు. ఆ తర్వాత నాతో మాట్లాడుతూ, నీ రోమాలు వైకల్యాన్ని పొందుతున్నట్లున్నాయి, రెక్కలు అనిదగ్ధంగా ఉన్నట్లున్నాయి, చర్మం కూడా గాయపడినట్లుంది. వాయువేగ కల గృధములు కదా మీరు, మీ సోదరులు గృధాలలో కామరూపులు. నువ్వు పెద్దవాడివి, సంపాతివి కదా. నీ తమ్ముడు జటాయువు కదా. మానుష రూపాన్ని ధరించి నా చరణాలను పట్టుకో. అసలు నీకు ఈ దారుణ స్థితి ఎలా వచ్చింది అనే విషయం చెప్పు అని అడిగారు. నేను చెప్పడం మొదలుపెట్టాను. నేను తమ్ముడు సూర్యుని దగ్గరకు ఎగురుతున్నాం. నాకు తమ్ముడికి తీవ్రమైన అలసట వచ్చింది. మూర్ఛాస్థితి వస్తోంది. ద్విభాగంగా తెలియటం లేదు. సూర్యుడు భూమి ప్రమాణంలో కనబడుతున్నాడు మాకు. అంటే వాళ్లకు సూర్యుడు చాలా దూరంలో ఉన్నాడు, వాళ్లకు భూమి దూరంగా ఉంది. జటాయు పడిపోతున్నాడు. అప్పుడు నేను రెక్కలను కప్పాను. ఆ సమయంలో నేను దగ్ధమై రెక్కలతో వింధ్యపై పడ్డాను. మా తమ్ముడు జనస్థానంలో పడ్డాడు. రాజ్యహీనుడు, భ్రాతృహీనుడు, రెక్కలు విక్రమము లేనివాణ్ణి. అందుకని చావాలనుకుని ఈ శిఖరం మీద నుండి క్రిందకు పడ్డాను అని చెబితే, ఆ మహర్షి ఒక క్షణం ధ్యానించి నన్ను చూసి, నీ రెక్కలు వస్తాయి, ప్రాణాలు, నేత్రాలు, బల విక్రమాలు అన్నీ వృద్ధి పొందుతాయి. కాగల ఒక మహత్కార్యమును గురించి తపస్సులో తెలుసుకొని ఉన్నాను. ఇక్ష్వాకు వంశంలో దశరథుడను రాజుకు రాముడనే కుమారుడుంటాడు. అతను సోదరుడు లక్ష్మణునితో తండ్రి మాటపై అరణ్యవాసం చేస్తాడు. ఆ సందర్భంలో రాక్షసుడైన రావణుడు అతని భార్యను హరిస్తాడు.